ఆలోచిస్తే 2019 ఎన్నికలకు ముందు ఉన్నటువంటి ప్రచారంలో కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు కానివ్వండి, మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తాం దశల వారీగా, కేవలం 5 స్టార్ హోటళ్లకు మాత్రమే ఈ లిక్కర్ అనేది పరిమితం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మనకు అన్ని సభల్లో కూడా ప్రకటించారు. మరి 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే ఈ బ్రాండెడ్ కంపెనీలు యూబీ గ్రూప్ కానివ్వండి, రకరకాల గ్రూపులకు సంబంధించిన బ్రాండ్స్ మిగతా రాష్ట్రాలు అన్ని దగ్గరలా ప్రభుత్వం ద్వారా కానివ్వండి, లేదంటే ఈ ఆక్షన్ ద్వారా వచ్చినటువంటి వ్యాపారుల ద్వారా కానివ్వండి జరిగేటువంటి లిక్కర్ వ్యాపారాన్ని వారి సొంత చేతుల్లోకి తీసుకుని వారే లిక్కర్ ని తయారు చేసి, మనం చూసాం ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్. అది అసలు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి బ్రాండ్స్, ఇలాంటి కంపెనీలు, డొల్ల కంపెనీలు అన్ని పెట్టి వీటన్నిటిని కూడా ఈ మద్యాన్ని, నాసి రకం మద్యాన్ని, 30,000 మంది చనిపోయినటువంటి మద్యాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టిందే దాని వెనక ఒక పెద్ద స్కామ్ ముందుగానే. అంటే విజన్ అంటారు కదండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక విజన్ తో ఆలోచించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కదా, అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్ తో ఆయనకున్నటువంటి అనుచరులు అందరితో కూడా సుమారు 40 మంది అక్యూజ్డ్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళందరితో కూడా చాలా విజన్ తో ముందుగానే దీన్ని ఒక పాలసీని తీసుకొచ్చి మద్యాన్ని వారి కంపెనీలు, డొల్ల కంపెనీల ద్వారా తయారు చేసి, నాసిరకం మందుని తయారు చేసి, డిజిటల్ పేమెంట్లు లేకుండా కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్ ద్వారానే ఈ 5 సంవత్సరాలు ఈ వ్యాపారం చేయడంలోనే ఒక పెద్ద స్కామ్ ఉందండి. ఇది యాక్చువల్ గా ఈడీ తయారు చేసినటువంటి, ఈడీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో 3,500, 4,000 కోట్లు అనేది ఒక అధికారిక మొత్తం మాత్రమే. అనధికారికంగా దీని వెనక ఇంకా ఎన్నో వేల కోట్ల స్కామ్ ఉంది. ఎందుకంటే మనకు అందరికి అర్థమవుతుంది, సామాన్య ప్రజలే అమాయకులు కాదండి. ఎందుకు డిజిటల్ పేమెంట్లు లేవు? ఈ రోజు చిన్న టెంకాయ, కొబ్బరి బొండాలు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా డిజిటల్ పేమెంట్లు ఇస్తున్నప్పుడు, ఒక లిక్కర్ మందు తీసుకున్నప్పుడు పేమెంట్ చేసేదానికి డిజిటల్ పేమెంట్ ఎందుకు అలౌ చేయరు? దాని వెనక పెద్ద స్కామ్ ఉంది. ఇంత స్కామ్ ని వీళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టుగా ఈడీ అనేది కేంద్ర దర్యాప్తు సంస్థ. నిన్నటి వరకు డిఎస్సి మీద మాకు సిబిఐ ఎంక్వైరీ చేయండి అంటున్నారు. ఇప్పుడు ఈడీ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ. ఈడీనే తేల్చింది ఇంత స్కామ్ జరిగిందని. ఎంతో మందిని అరెస్ట్ చేశారు. దీంట్లో ఇన్వాల్వ్ కృష్ణమోహన్ రెడ్డి గారు కానివ్వండి, ధనంజయ రెడ్డి గారు కానివ్వండి, రాజ్ గసిరెడ్డి కానివ్వండి, చాణక్య కానివ్వండి, కారుమూరు నాగేశ్వరరావు, వారి కుమారుడు, అందరిని అరెస్ట్ చేశారు. వీళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఈడీకి ఏముంది? రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందా ఈడీ ఏమన్నా? లేకపోతే ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేయగలుగుతుందా? ఇవన్నీ కూడా దీంట్లో మనం ఆలోచిస్తే దీంట్లో పెద్ద స్కామ్ ముందుగానే ఆలోచించుకొని ఈ కంపెనీలు అన్ని కూడా పెట్టి, ఈ కంపెనీల ద్వారా నాసిరకం మందుని తయారు చేశారు. నేను ఈ సందర్భంగా ప్రైమ్ లైన్ ద్వారా నేను ఒక డిమాండ్ చేస్తున్నాను సార్. దీని ద్వారా ఈ లిక్కరు, ఈ నాసిరకం మందుని తయారు చేసిన ద్వారా ఈ గత 5 ఏళ్లలో 30,000 మంది సుమారుగా మన రాష్ట్రంలో ఈ లిక్కర్ దాగి చనిపోయారు. నా రిక్వెస్ట్ ఏంటంటే అందరి మీద ఎవరెవరు ఈ లిక్కర్